అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా గురించి. ఇది మాస్ మహారాజా రవితేజ కెరీర్లో చాలా కీలకమైన సమయంలో వచ్చింది. ఎందుకంటే దీనికి ముందు ఆయనకి వరుసగా 8 ఫ్లాపులున్నాయి. మరి ఈ సినిమా ఆయనకు నిజంగా అవసరమైన ఆ హిట్టుని ఇచ్చిందా లేక మళ్లీ అదే రొటీన్ ఫార్ములానా చూద్దాం. మన ముందున్న అసలు ప్రశ్న ఇదే. 8 సినిమాలు ఫ్లాప్ అయ్యాక ఒక పాత క్లాసిక్ కామెడీ ఫార్ములా రవితేజకు కంబ్యాక్ ఇవ్వగలదా? ఈ సినిమాతో ఆయన కెరియర్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిందా? తెలుసుకుందాం రండి. ఓకే, ముందుగా ఈ సినిమా వెనుక ఉన్న పరిస్థితులేంటో చూద్దాం. ఇది కేవలం ఒక సినిమా రిలీజ్ మాత్రమే కాదు, ఒక స్టార్ హీరోకి పెద్ద సవాల్. ఎలాగైనా హిట్ కొట్టాలన్న భరించలేని ప్రెషర్. ఆ ప్రెషర్ ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఈ నెంబర్ చూడండి, 8. ఈ నెంబర్ వెనుకున్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. 2021లో క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 2 ఏళ్లలో ఏకంగా 8 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. దాంతో ఈ సినిమా రవితేజ కెరీర్కి ఒక రకంగా లైఫ్ అండ్ డెత్ లాంటి సిచ్యువేషన్ అన్నమాట. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ప్రెషర్ ఒక్క హీరో మీదే కాదు, డైరెక్టర్ కిషోర్ తిరుమలకు కూడా 2022లో వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఆశించినంత ఆడలేదు. సో ఆయనక్కూడా ఈ సినిమాతో హిట్ కొట్టడం చాలా అవసరం. మరి ఈ ఫ్లాపుల పరంపరకు వాళ్ళు కనుక్కున్న సొల్యూషన్ ఏంటి? వాళ్ళు చాలా సేఫ్ గేమ్ ఆడారు. అందరికీ తెలిసిన ఒక పాత కథను తీసుకుని దానికి కొన్ని కొత్త హంగులు అద్దే ఫార్ములాను నమ్ముకున్నారు. ఈ స్టోరీ లైన్ మనకు బాగా తెలిసిందే కదా. భర్త, భార్య, మధ్యలో ఇంకొకరు. ఈ ట్రయాంగిల్ స్టోరీనే ఇది. పెళ్లైనవాడు ఇంకో అమ్మాయితో ప్రేమలో పడటం, ఇద్దరి మధ్య నలిగిపోవటం. ఈ పాయింట్తో ఎన్నో సినిమాలొచ్చాయి. సో కథలో అయితే కొత్తదనం లేదు. అయితే మరి ఈ పాత కథకు కొత్తదనం ఎలా తెచ్చారు? ఇక్కడే డైరెక్టర్ తన స్ట్రాటజీని ప్లే చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే మీమ్స్, రీల్స్ నుంచి స్ఫూర్తి పొంది ఎక్కువగా డైలాగ్స్తో నవ్వించే కామెడీపై ఆధారపడ్డారు. మరి డైరెక్టర్ వేసిన ఈ ప్లాన్లో కామెడీ ఎంతవరకు వర్కౌట్ అయింది, అసలు ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం. నవ్వే గొప్ప ఔషధమని ఊరికే అనలేదు కదా. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటని ఎవరినడిగినా, క్రిటిక్స్ అయినా ఆడియన్స్ అయినా అందరూ ముక్తకంఠంతో చెప్పే ఒకే ఒక సమాధానం కామెడీ. ముఖ్యంగా సత్య, వెన్నెల కిషోర్, సునీల్ పండించిన హాస్యం థియేటర్లను ఊపేసింది. ఆ కార్తీక దీపం డీజే రీమిక్స్ అయినా, సైకియాట్రిస్ట్ ట్రాక్ అయినా అన్నీ హైలైట్సే. అంతేకాదు, సోషల్ మీడియాలో ఈ కామెడీకి ఒక కొత్త పేరు కూడా పెట్టారు. అదే బ్రెయిన్ రాట్ కామెడీ. వినడానికి కొంచెం వింతగా ఉన్నా దీని అర్థం సింపుల్. లాజిక్స్ వెతక్కుండా, బ్రెయిన్కు పని చెప్పకుండా కేవలం స్వచ్ఛమైన మైండ్లెస్ ఫన్ కోసం చూసే కామెడీ అన్నమాట. ఇది యూత్కి బాగా కనెక్ట్ అయింది. ఈ కామెడీ ఎంతలా వర్కౌట్ అయిందంటే చాలామంది ఆడియన్స్ ఫీలింగ్ను ఈ ఒక్క కోట్ అద్భుతంగా చెప్పేస్తుంది. ఎప్పటినుంచో సరైన రవితేజ మార్క్ ఎంటర్టైనర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఇదొక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. సరే, ఇప్పుడు నాణేనికి మరోవైపు చూద్దాం. కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది, కానీ కథనం, ముఖ్యంగా క్లైమాక్స్ లాంటి కీలకమైన విషయాల్లో సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీన్ని మనం సినిమా రిపోర్ట్ కార్డ్ అనుకోవచ్చు. ఒకవైపు రవితేజ ఎనర్జీ, కడుపు నవ్వించిన కామెడీ, మంచి పాటలు పాస్ మార్కులు తెప్పిస్తే, మరోవైపు పాత కథ, ఊహించగలిగే స్క్రీన్ప్లే, ఏమాత్రం నమ్మశక్యంగా లేని క్లైమాక్స్ ఇవన్నీ సినిమాను వెనక్కి లాగాయి. విమర్శకులు కూడా ఎక్కువగా వీటి గురించే మాట్లాడారు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో పెద్ద చర్చ జరిగింది. సినిమా రిలీజ్కు ముందు డైరెక్టర్ కిషోర్ తిరుమల క్లైమాక్స్లో ఇద్దరు హీరోయిన్లు అడిగే ప్రశ్నలు చాలా యూనిక్ అని, ఇంతకుముందు ఏ సినిమాలోనూ రాలేదని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. కానీ సినిమా చూశాక వచ్చిన రివ్యూలు దీనికి పూర్తి ఆపోజిట్గా ఉన్నాయి. గుల్టే లాంటి ప్రముఖ వెబ్సైట్లు ఆ ప్రశ్నలలో కొత్తదనం ఏమీ లేదని, రైటింగ్ చాలా వీక్గా ఉందని తేల్చేశాయి. దీంతో క్లైమాక్స్పై పెరిగిన అంచనాలన్నీ మీరుగారిపోయాయి. మరి ఇంతకి సినిమా హిట్ అయ్యిందా? ఈ ప్రశ్నకు సమాధానం మనం ఎవర్ని అడుగుతున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చూడండి, పెద్ద మీడియా సంస్థలిచ్చిన రేటింగ్స్ అన్నీ దాదాపు 2.25 నుంచి 3 మధ్యలోనే ఉన్నాయి. అంటే విమర్శకుల దృష్టిలో ఇది జస్ట్ ఒక యావరేజ్ సినిమా, అంతకు మించి ఏమీ లేదు. విమర్శకుల మాటల్లోనే చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదనిపించి సెకండ్ హాఫ్ పూర్తిగా తేలిపోయిన ఒక యావరేజ్ మాస్ కామెడీ ఇది వాళ్ళ తీర్పు. కాని ఇవే సినిమా గురించి సాధారణ ప్రేక్షకులేమంటున్నాలో చూడండి. కథ, లాజిక్స్ పక్కన పెట్టి
కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే సినిమా బాగా నవ్విస్తుంది, మంచి టైంపాస్ అని చాలామంది అభిప్రాయపడ్డారు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? దీన్ని మనం పాక్షిక విజయం అని చెప్పొచ్చు. విమర్శకుల ప్రశంసలు రాలేదు, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వలేదు, కానీ రవితేజకు అత్యవసరమైన ఆ ఫ్లాపుల పరంపరను బ్రేక్ చేసింది. తన టార్గెట్ ఆడియన్స్ను నవ్వించి సంతృప్తిపరిచింది. ఆ రకంగా చూస్తే సినిమా తన పని తాన్ చేసింది. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. కొత్తదనం కోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యే రిస్క్ తీసుకునే కన్నా ఇలా అందరికీ తెలిసిన ఫార్ములాతో ఫ్యాన్స్ను, ప్రేక్షకులను నవ్వించి సేఫ్ అవడమే బెటరా? ఇండస్ట్రీకి ఏదెక్కువ అవసరం? దీని గురించి కాస్త ఆలోచించండి.